నిజాం సాగర్ సింగూరు నీళ్లతో నిజాం సాగర్ నిండుద్ది అధ్యక్ష మొన్నటి వరకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజాం సాగర్కు పూర్వ వైభవం చూపిస్తా అన్నారు. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. నేను సింగూరు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. తిరుగుతున్నప్పుడల్లా ఆ నీళ్లు చూసి కడుపు నిండేది అధ్యక్ష. కానీ మొన్న వెళ్తుంటే కండ్లలో నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. అన్నీ చెప్పారు కానీ సింగూరు ఎట్ట నిండుద్దో చెప్పలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. బాబు మోహన్ గారికి రెండు రకాల సమాధానం అధ్యక్ష. ఒకటి ఎలక్ట్రానిక్గా, ఒకటి నాకు గొంతుతోంది. ఈ మల్లన్న సాగర్ ఏదైతే ఉందో అధ్యక్ష, మల్లన్న సాగర్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాగా ఇంటెలిజెంట్ అధ్యక్ష. ఈ ఇరిగేషన్ మంత్రి గారు కూడా అదే జిల్లా కూడబలుకొని ఇద్దరు ఇప్పుడు వారి ద్వారా మాట్లాడిస్తున్నారు. ఆ మంత్రి గారు ఆల్రెడీ సర్వే చేయించిన అధ్యక్ష. ఎందుకంటే ఆయన కూడా స్వాస్థ్యం ఆయన జిల్లా కాబట్టి సింగూరుకు నీళ్లు తీసుకొని పోతే వాస్తవానికి సింగూరు, నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పీ దాకా కూడా పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. నర్సాపూరు, సంగారెడ్డి, పటాన్చెరు అటువంటి మండలాలకు సింగూరు నింపడానికి కూడా మల్లన్న సాగర్ నుంచి ప్రావిజన్ ఉందండి. ఒకవేళ పైనుంచి రానప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ కానీ అధ్యక్ష, సింగూరు కానీ, కింద ఎస్ఆర్ఎస్పీ కానీ ఖచ్చితంగా వాటిని సప్లిమెంటేషన్ కోసం ఎక్కువ ప్రొవిజన్ పెట్టుకుంటున్నాం కాబట్టే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో కూడా కాస్ట్ పెరుగుతూ ఉంది అధ్యక్ష.